నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అండి, నా పేరు దుర్గా. ఏం చేస్తుంటారమ్మా? నేను ఎంఎస్ఆర్లో చేస్తాను, నర్స్ని. ఓకే అమ్మా, ఎక్కడమ్మా మీది? ఏ ఏరియా? మాది వెంకటపాలెం, గుంటూరు జిల్లా. టిట్కో హౌస్లో నాకు కూడా హౌస్ వచ్చింది. మేము ఇక్కడే ఉంటున్నాము. కాకపోతే ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, వాటర్ మంచినీళ్ళు సదుపాయాలు లేవు, వచ్చే వాటర్ కూడా బాగా ఉండలేదు. అది మెయిన్ బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి మా సమస్యలన్నీ తీరిపోతాయని ఎంతో సంతోషంతో ఉన్నాము మేము. అంటే దాదాపుగా 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్ళని 4.5 సంవత్సరాల తర్వాత మీకు అందించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏంటి ఎలాంటి వసతులతో మీకు ఇచ్చారు? అసలు ఈ రోజు పరిస్థితి ఏంటండి? అసలు వసతులు ఏం లేవండి, వాటర్ లేవు, చెత్త పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ మెయిన్ రోడ్లు చాలా సమస్యగా ఉంది. ఎందుకంటే బండి వస్తుంటే జారి పడిపోతున్నాం, లేడీస్ అయితే బండి స్కూటీ వేసుకుని వస్తుంటే అది బాగా ఇబ్బందిగా ఉంది. చాలా బస్ సౌకర్యం లేదు మాకు. లేడీస్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే హైవేకి వెళ్ళి హైవే నుంచి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది, ఆటోలో రావాల్సి వస్తుంది. ఆటోలో ఎప్పటికి వస్తే తెలియదు, వెయిట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా సమస్యగా ఉంది మాకు. ఈ సమస్య కొంచెం బ్యాంక్ వాళ్ళు వచ్చేసేసి లోన్లు కట్టండి అని ఒత్తిడి చేస్తున్నారు. దేనికి ఇచ్చారు లోన్లు? టిట్కో హౌస్ కి మేము కొంత అమౌంట్ కట్టాము, ఇంకా మిగతా అమౌంట్ కూడా బ్యాంక్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని కొన్ని పనులు చేయించామని చెప్పి మా పేర్లతోటి తీసుకొని మేము సంతకాలు పెట్టాము. ఎందుకంటే పనులు అవ్వాలి కాబట్టి అని. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. అంటే మీకు రూపాయికి టిట్కో ఇల్లు ఇస్తానని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చారు కదా, హామీలో నిలబడలేదా మరి? లేదండి, అదేం లేదు, నిలబడలేదు. అట్లా అదంతా ఫ్రాడ్ లాగా అయింది. ఏం చెప్తున్నారు అసలు? బ్యాంక్ ఎంప్లాయీస్ ఎంత కట్టమంటున్నారు? ఎన్ని సంవత్సరాలు కట్టమంటున్నారు? ఎంత కట్టమన్నారు? అసలు 4,000 కట్టమంటున్నారు ప్రతి నెల. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు 2001లోనే సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చేసాం, మేము బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్పామని చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, 2001 నుంచి మాకు ఇల్లు ఇచ్చింది 2003లోనే ఇచ్చింది, 2023లో ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఈ 3 yearsకి వాళ్ళు వడ్డీ వేసుకుంటున్నారు బ్యాంక్ వాళ్ళు. 2023 వరకు వడ్డీ అసలు ఎవరికి తెలియదు వడ్డీ వేస్తున్నారు. దాదాపు 70,000 వడ్డీ అయింది మాకు. ఆ వడ్డీ అంతా కట్టిస్తాం అంటున్నారు. ఎట్లా కడతాం మేము? ఇప్పుడు డబ్బులు లేకే కదా, ఇల్లు లేకే కదా మేము రూపాయి కొంత అమౌంట్ ఇచ్చి ఇళ్ళకి డబ్బులు ఎంతో కొంత ఇచ్చి కట్టుకొని వడ్డీలకి తీసుకొచ్చి కట్టాము, బయట తీసుకొచ్చి కట్టాము, నానా ఇబ్బందులు పడ్డాము. ఇల్లు ఇవ్వకపోగా ఉండే ఇంటికి రెంట్ కట్టి, వీటికి వడ్డీలు తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టి, ప్లస్ ఇక్కడ ఇల్లు ఇవ్వక అటు ఇటు 2 రకాలుగా సఫర్ అయ్యాం బాగా. ఏదో ఇచ్చారు, ఇచ్చిన దానికి కూడా మళ్ళీ డబుల్ ఇంట్రెస్ట్ వేస్తున్నారు మాకు. చాలా అది బాధాకరం. కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము కట్టేసేసుకుంటాం, మీకు ఈ టైం నుంచి ఈ టైం అని బ్యాంకులో వివరాలు అడుగుంటే చెప్తుంటే గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు అప్పుడు వివరాలు చెప్తున్నారు. అప్పటిదాకా మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు మీకు అసలు తెలియదు మీ పేరు మీద డబ్బులు తీసుకున్నారు, బ్యాంక్ నుంచి లోన్ తీసారని కూడా తెలుసు. కాకపోతే సిఆర్డిఏ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్పారు. ఈ రెండింటి మధ్య జరిగిన విషయాలు కొన్ని మాకు చాలా చెప్పలేదు. ఏంది 2023లోనే మాకు ఇచ్చింది ఇల్లు. అంతగా 3 years బ్యాక్ ఏమవుతుంది, 3 years బ్యాక్ నుంచి ఈ మేము కట్టాల్సిన ఇంట్రెస్ట్కి 70,000 వడ్డీ వేశారు వాళ్ళు. మరి అయ్యి మొత్తం కట్టాలంటే మాకేం పనులు లేవు చేసుకునేదానికి. మరి అందరం కట్టాలి అంటే కట్టలేం కదండి. కొంచెం అది అధికారులు ఇంకా బాబు గారు వచ్చారు కాబట్టి ఇంకా అవును, టిట్కో హౌస్ ఎలక్షన్ మూమెంట్ అప్పుడు మాకు టిట్కో అమౌంట్ రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ లేదు. మరి బ్యాంక్ వాళ్ళే కట్టని ఒత్తిడి చేస్తున్నారు. అదేమన్నా గట్టిగా మాట్లాడితే మేము తాళాలు వేసుకుంటాం ఇళ్ళకి అంటున్నారు, నోటీసులు పంపిస్తున్నారు. సో ఇలా జరుగుతుందండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లా. 10 మందిని కలిసి వెళ్ళి అయితే దాడెత్తుతున్నారా, మా మీద కొట్టడానికి వస్తున్నారా అని చెప్పి మా మీద రివర్స్ అవుతున్నారు బ్యాంక్ వాళ్ళు. గట్టిగా మాట్లాడితేనేమో ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు, మీరు పెద్ద పెద్దగా అరవద్దని చెప్తున్నారు. మరి మాకు బాధ ఉంటుంది కదండి. పనులు లేవు, పనులుంటే పనులు చేసుకొని కట్టేస్తాం, పనులు లేవు. ఇప్పటి నుంచి బాబు గారు ఏమన్నా పనులు సదుపాయాలు కల్పిస్తే మాకు ఏదైనా పనులు చేసుకొని కట్టడానికి మాకు అవకాశం కల్పించండి.